Hi friends, this is HK from HK Study Friend YouTube channel. Welcome back to our channel. Today our topic is adverb. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వర్బ్ అంటే ఏంటిది. ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే అడ్వర్బ్ అంటే ఏంటిదో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అడ్వర్బ్ అంటే ఏంటి? అడ్వర్బ్ అంటే ఏంటిది? అడ్వర్బ్ అంటే ఇట్ క్వాలిఫైస్. ఓకేనా? దేని గురించి చెప్తుంది? వర్బ్ గురించి, అడ్వర్బ్ గురించి, అడ్జెక్టివ్ గురించి. అంటే అది ఏం చేస్తాను దాని యొక్క క్వాలిటీని తెలుపుతుంది. ఓకేనా? ఇప్పుడు అడ్వర్బ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అడ్వర్బ్ అంటే మనది చెప్పిన ఆల్రెడీ అడ్వర్బ్ అంటే ఏంటిది? ఒక మేనర్ని తెలుపుతుంది. ఎట్లా? విచ్ మాడిఫైస్ ద వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అంటే ఇది ఒక అడ్వర్బ్. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తుంది చూడండి. ఏంటంటే షీ runs quickly. She runs quickly. ఓకేనా? ఇక్కడ రన్స్ అంటే ఏంటి? ఇక్కడ మోడిఫైస్ ద వర్బ్, రన్స్. ఇక్కడ షీ రన్స్. ఓకే, ఇక్కడ ఇది మనం అనుకున్నట్టు ఆల్రెడీ సబ్జెక్టివ్ ఫామ్ ఉన్నది, వర్బ్ ఫామ్ ఉన్నది, ఆబ్జెక్టివ్ ఫామ్ ఉన్నది. మనం ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ లో అనుకున్నాం సెట్ స్ట్రక్చర్ ఏంటి అని. ఇప్పుడు ఈ వర్బ్ ఏంటిది? ఇక్కడ షీ రన్స్. ఓకే, తను పరిగెడుతుంది. కానీ ఎట్లా పరిగెడుతుంది చెప్పలే కదా. షీ రన్స్ అన్నాడు, పరిగెడుతున్నాడు. ఎట్లా పరిగెడుతున్నాడు అంటే క్విక్లీ అనొచ్చు, మనం ఫాస్ట్లీ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? ఫాస్ట్లీ అని కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ యొక్క క్విక్లీ అనే పదము ఇక్కడ ఏం చేస్తాను? ఈ రన్స్ ఎట్లా రన్ చేస్తాను? ఫాస్ట్గానా, స్లోగానా, ఎట్లా చేస్తాను? దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది. ఓకేనా? ఇదే అడ్వర్బ్. ఓకేనా? ఇదే అడ్వర్బ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీద్దామా? హీ ఈజ్ వెరీ టాల్. ఓకేనా? ఇక్కడ రాద్దాం. హీ ఈజ్ వెరీ టాల్. హీ ఈజ్. ఓకే, ఇదేంటిది? ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఇది సబ్జెక్టివ్ కేసు ఉన్నది. వెరీ టాల్. వెరీ అనేది ఇక్కడ వర్బ్ వస్తుంది. ఓకే, మరి టాల్ అంటే ఏంటిది? అడ్వర్బ్. ఓకేనా? ఇది అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే ఏంటి? ఈ యొక్క వర్బ్ ని రీప్లేస్, మాడిఫై లేదా అడ్జెక్టివ్ ని మాడిఫై చేస్తేనే అడ్వర్బ్ అనేది మనం అంటాము. ఓకేనా? అడ్వర్బ్ అంటే అదే కదా. ఇప్పుడు ఇక్కడ అడ్వర్బ్ ఏంటిది? ఇక్కడ టాల్. హీ ఈజ్ వెరీ టాల్. హీ ఈజ్ వెరీ టాల్ అనేది ఓకేనా? ఇక్కడ ఏంటిది? అడ్జెక్టివ్ అంటే ఏంటిది? అడ్జెక్టివ్ ఏంటిది? ఇక్కడ టాల్ ఒక గుణమే కదా ఇది. అని ఏంటిది? హీ ఈజ్ వెరీ టాల్. ఇక్కడ ఇది అడ్జెక్టివ్, దీన్నే ఇక్కడ మాడిఫై చేసింది అడ్వర్బ్. ఓకేనా? ఇది ఇప్పటి వరకు ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది ఎట్లా? నువ్వు ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ లా నువ్వు ఎట్లా గుర్తుపట్టాలి? ఒక సెంటెన్స్ అని ఇస్తాడు ఒకటి ఎగ్జామ్ లో. సెంటెన్స్ ఇచ్చి దాన్ని నేను ఎట్లా గుర్తుపడతా? అలా అడ్వర్బ్ ఉన్నాను ఎట్లా గుర్తుపడతావు? ఏంటిది అసలు అడ్వర్బ్? అసలు అడ్వర్బ్ ఏంటిది? అందులో ఏమున్నదంటే, అడ్వర్బ్ ఏమున్నది? ఎల్వై ఉంటే అడ్వర్బ్. ఓకేనా? ఎల్వై ఉంటే అడ్వర్బ్. నౌ ఇదే సీక్రెట్ అడ్వర్బ్. సరే, మరి అడ్వర్బ్ అంటే ఇద్దాం. మనకు నౌన్ లో టైప్స్ ఉన్నాయి, మరి ప్రొనౌన్ లో టైప్స్ ఉన్నాయి, మరి వర్బ్ లో కూడా టైప్స్ ఉన్నాయి, మరి అడ్వర్బ్ లో కూడా టైప్స్ ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, దేర్ ఆర్. Okay, these are the types. Okay, these are the types. 6 types are there in the adverb. Okay, let us discuss what are the subjects, what are the adverb. Just we have completed what is adverb. Now let us go into discuss what are the types of adverb, how does it helps, is there the sentence without adverb. Adverb వల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా, అసలు adverb అనేది మన సెంటెన్స్ అవసరం లేదా అనేది ఇప్పుడు మన సెంటెన్స్ ఎప్పుడు మన వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లెట్ us begin on topic. సరే, మనం బిఫోర్ టాపిక్ లో మనం వర్బ్ అంటే ఉపయోగపడదా అని అనుకున్నాం. ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక వర్బ్ లేకుంటే ఒక సెంటెన్స్ అనేది ఉండదు. మన యొక్క క్రియ అనే కదా వర్బ్ అంటే క్రియనే కదా. ఆ క్రియ లేకుండా మనం ఏం చేయలేం. అదే వర్బ్. ఇంత మీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పిన వర్బ్ అంటే ఏంటో క్లారిటీ చెప్పేసిన. ఇప్పుడు
షార్ట్ కట్ లో వర్బ్ ని ఏమంటారు, క్రియని చెప్పేదే వర్బ్ అని అంటారు. ఇప్పుడు యాడ్వర్బ్ ని షార్ట్ కట్ లో ఏమంటారు అంటే ఒక అడ్జెక్టివ్ ని లేదా యాడ్వర్బ్ ని లేదా వర్బ్ ని మాడిఫై చేస్తే దాని యొక్క గుణగణాలను తెలిపితే యాడ్వర్బ్ అని అయితే అంటారు. ఇప్పుడు ఈ టైప్స్ ఉంటాయని ఉన్నాయి. ఎన్ని టైప్స్? 6 టైప్స్ ఉంటాయి. ఓకేనా, 6 టైప్స్. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్స్ ఆఫ్ టైం, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, ఫ్రీక్వెన్సీ, డిగ్రీ, రీజన్ ఆర్ పర్పస్. ఓకేనా, ఇక్కడ మీకు షార్ట్ కట్ లో ఇక్కడ అయితే రాయడం జరిగింది చూడండి. ఇక్కడ మీకు షార్ట్ కట్ లో ఏంటిది, ఇక్కడ జస్ట్ మీకు WH క్వశ్చన్ వర్డ్స్ గుర్తుంచగలుగుతుంది. WH క్వశ్చన్ వర్డ్స్ ఏంటి? వాట్, WH ఇవన్నీ వాట్, వేర్, వెన్, హౌ, వేర్ అయిపోయింది కదా. సరే ఇప్పటి వరకు అయితే ఏదో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, WH క్వశ్చన్ ఇంకా ఫర్దర్ ఏమంటే మళ్ళీ చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇప్పుడు మనకైతే ఉపయోగపడి ఇవే. ఇంకోటి వై, ఇది కూడా క్వశ్చన్ వర్డే. ఓకేనా, ఇవి కూడా క్వశ్చనింగ్ వర్డ్స్. ఇందులో ఏది లేకుండా మనం క్వశ్చన్ చేయలేము. అవునా కదా? అవును. ఇప్పుడు ఇదైతే కంప్లీట్. ఇప్పుడు ఇక్కడ మేనర్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఎట్లా, మేనర్ అంటే మనకు తెలుసు. ఆ మేనర్ ని ఎట్లా అంటే ఇది ఏం చెప్తా అంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ హౌ ఒక సంథింగ్ ఎట్లా ఏదో అవుతుంది, అది ఎట్లా అవుతుంది, హౌ డస్ ఇట్ హ్యాపెన్స్, హౌ డస్ ఇట్ హ్యాపెన్స్ అని చెప్తుంది. ఇది టైం ఏమో వెన్ డస్ ఇట్ హ్యాపెన్స్. ఓకేనా, ప్లేస్ వేర్ డస్ ఇట్ హ్యాపెన్స్, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అది ఎట్లా అవుతుంది, తరచుగా ఎక్కడ అవుతుంది, ఎట్లా అవుతుంది అనేది చెప్తుంది. ఓకేనా, డిగ్రీ ఏంటంటే వాట్ ఎక్స్టెంట్ ఆర్ హౌ మచ్ అంటే అది ఎంత వరకు, ఎంత పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైం అంటాం మనం. పీరియడ్ అంటే అదే కదా మనకు మన ఇంగ్లీష్ లో అంటే ఒక సెంటెన్స్ లో పీరియడ్ అని వచ్చింది. ఆ పీరియడ్ అంటే అదే కదా, పీరియడ్ అంటే ఇదే కదా. ఇప్పుడు వాట్ ఎక్స్టెంట్ అంటే ఒక డ్యూరేషన్, ఒక టైం డ్యూరేషన్. ఓకేనా, మన వీడియో ఉంది, ఒక వీడియోనేమో 12 minutes, ఒక 15 minutes, లేదంటే 8 minutes, ఒక 3 minutes, లేకుంటే 1.5 minutes, 2 minutes, అట్లా అదొక పీరియడ్ ఆఫ్ టైమ్. ఇదే చెప్పేదే డిగ్రీ, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ ఆఫ్ పర్పస్, వై అసలు అది ఎందుకు అవుతుంది, అది ఎందుకు కావాలి అని చెప్పేదే ఇది అడ్వర్బ్. ఓకేనా, లెట్ us డిస్కస్ విత్ ద ఎగ్జాంపుల్స్. ఓకేనా, దిస్ ఈస్ ద వీడియో. ఇంకా వచ్చేసి లైక్ చేసేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.